పిన్ని, ప్రపంచంలో మంచి చెడు అనేవుండవు. అంతా మంచి ఉంటుంది. కాని పరిస్థితులే మంచి చెడు అని మనుషుల్ని రెండు రకాలుగా విడదీస్తాయి. నిజమేనమ్మా. మొన్నటిదాకా నాకు కావేరి అంటే ఇష్టం, ఇప్పుడు ద్వేషం. నిన్న మీరెవరో నాకు తెలీదు, ఇవాళ నాకిష్టం. నీ ఫిలాసఫీ నాకర్థమైందమ్మా. సముద్రంలో చేపల్లా సంతోషంగా బతకాలనుకుంటాం. కాని పరిస్థితులు ప్రభావాలుంటాయి కదమ్మా. ఈడ్చి తన్నటానికి, తాన్నించుకుని మళ్ళీ ప్రేమించటానికి. సో ఇప్పుడు కావేరిని ఎలాగైనా తన్ని బయటికి పంపించాలి. ఈ ఇంటికి కావేరి పెద్ద కోడులు అన్న కనెక్షన్ కట్టవ్వాలి. ఎన్నో అనుకుంటాం కాని రేపు కావేరి కూడా ప్రెగ్నెంట్ అయితే పెద్ద కోడలు కదా, ఆ హడావిడి మామూలుగా ఉండదనుకో. ఎంతైనా కావేరికి పుట్టబోయే బిడ్డలే కదా ఈ ఇంటికి ఆస్తికి వారసులు. ఒక్కవేళ నీకు ఆడపిల్ల పుట్టి కావేరికి మగపిల్లాడు పుడితే ఆ ఆస్తి అంతా కావేరి బిడ్డకేగా. పిన్ని, ఇంతటితో ఆపండి. ఫ్యూచర్ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చెయ్యాలి కదమ్మా. అందుకనే ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఎంతైనా నేను నీ మనిషిని కదా. అఖిల్ నాకు మాటిచ్చాడు, ఫ్యూచర్లో జరిగేది కావేరి ఎగ్జిట్ మాత్రమే. మీరు చూస్తూ ఉండండి పిన్ని. అమ్మా కావేరి, ఇలా రామ్మా. నేనిలా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. కావేరికి అమ్మా నాన్న లేరు. నిజంగా వాళ్ళు బ్రతికుంటే బాగా చదివించి గొప్ప ప్రయోజకురాల్ని చేసుండేవారేమో. తను చదువుకోకపోయినా మంచి మనస్సుంది, ప్రేమానురాగాలు పంచే మంచి గుణం ఉంది, ఓర్పు సహనంతో మీ అందరి అభిమానం సంపాదించుకునే నేర్పు కూడా ఉంది. అమ్మా సుశీల, ఆ రోజు అఖిల్ కావేరిని ఇష్టపడ్డారని తెలిసినప్పుడు మీ ఇంట్లో తను కోడలుగా ఇమిడిపోగలదా అని అనుమానపడ్డాను. కాని అఖిల్ ప్రేమ ఆ లోటును పూరిస్తుందని నమ్మకంతో పెళ్లికి ఒప్పుకున్నాను. లేదంటే ఆ రోజే అఖిల్కు కావేరికి ఈడూ జోడు కాదని మీతో చెప్పి ఉండేవాణ్ణి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రేమించినప్పుడు ఎదుటి వ్యక్తిలో ఎన్ని లోపాలున్నా కనిపించవు. అదే ప్రేమించినప్పుడు అసలు మనిషే నచ్చడు. అది మనిషి బలహీనత. తాతయ్య, నన్ను చెప్పనీ బాబు. ఈరోజు నువ్వు కావేరి మీద అయిష్టంగా ఉన్నావని నాకనిపించింది. కారణమేంటో నాకు తెలీదు. మీ భార్యాభర్తల ఎడబాటుని చర్చించుకొని సరిదిద్దుకోవడానికి కావేరీకంత వయస్సు లేదు, జీవితానుభవమూ లేదు. అందుకే నేను కలుగు చేసుకోవాల్సి వచ్చింది బాబు. దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు. కావేరి విషయంలో నువ్వేదైనా చెప్పదలుచుకుంటే చెప్పు బాబు. లేదంటే ఏవైనా కఠిన నిర్ణయాలు తీసుకుని ఉంటే చెప్పు బాబు, పర్వాలేదు, చెప్పు. బాబాయ్ గారు, కావేరి విషయంలో మీరింత బాధపడి మాట్లాడుతుంటే అఖిల్ ఎంత తప్పు చేశాడో నాకర్థమవుతోంది. కాపురం అన్నాక
తప్పొప్పులనేవి మామూలేనమ్మా. అయినా తప్పొప్పుల గురించి ఎదుటివాళ్లు చెప్తే తప్ప తెలుసుకోలేనంత మెచ్యూరిటీ లేని పర్సనా అఖిల్? ఆ రోజు కావేరిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు ఇష్టం లేదని చెప్తే మీరు కావేరిని తీసుకుని వెళ్ళిపోతారా? నా కొడుకు అఖిల్ చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. కావేరి ఈ ఇంటి పెద్ద కోడలు. అఖిల్కి కావేరికి మధ్య ఎన్నున్నా అన్నీ సమసిపోతాయి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నిండు నూరేళ్లు చల్లగా ఉంటారు. ఎన్ని గొడవలొచ్చినా కావేరిని 100 ఏళ్లు నా కొడుకు ఏలుకోవలసిందే. కావేరి ఈ ఇంటికి పెద్ద కోడలుగా అడుగుపెట్టింది. చివరి శ్వాస వరకు కావేరి ఈ ఇంటి పెద్ద కోడలుగా ఉంటుంది. బాబాయ్ గారు, మీరు కావేరి కాపురం విషయంలో రెండో ఆలోచన చేయకండి. ఇది కావేరి అత్తిల్లు కాదు, పొట్టిల్లు. నేను అత్తని కాదు, కావేరి అమ్మను. ఈ క్షణం వరకు మీకు వాళ్ల ఇరువురి కాపురంపైన ఎలాంటి అనుమానాలున్నా అవన్నీ ఆపేయండి. అఖిల్, ఇక మీదట నీ ప్రవర్తన వల్ల అటు కావేరి గాని ఇటు కుటుంబం కాని డిస్టర్బ్ అవ్వకూడదు. అర్థమైందా? అమ్మా, కావేరి విషయంలో నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను. ఇంట్లో డ్రింక్ తెచ్చుకుని తాగుబోతులా బిహేవ్ చేసినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేను ఎందుకిలా చేశానని మీ అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు, కోపం రావచ్చు. ఏమైనా సరే ఇంతటితో ఈ ఇష్యూని వదిలేద్దాం. నా ప్రవర్తనకు కావేరి మీద ప్రేమ తగ్గడం కాని, తను నాకు ఇష్టం లేదని కాని దయచేసి మీరు ఎలాంటి నిర్ణయానికి రావద్దు. మరి ఎందుకిలా చేస్తున్నావు అఖిల్? అమ్మా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కావేరి అంటే నాకు ప్రాణం. రాముడు మంచి బాలుడు, హఠాత్తుగా ఎందుకిలా అయ్యాడు అని మీకు డౌట్ రావచ్చు. దానికి సమాధానం అర్జెంటుగా నేనిప్పుడు చెప్పలేను. కొన్ని ప్రశ్నలకు కాలం సమాధానం చెప్తుంది. కాని ఒక్కటి మాత్రం నిజం, ఏది చేసినా ఈ ఇంటి పరువు మర్యాదలు నిలబెట్టడం కోసమే నేను చేస్తానమ్మా. దయచేసి ఈ కొడుకు మీద నమ్మకం ఉంచమ్మా. తాతయ్య, మీతో హార్ష్గా మాట్లాడినందుకు క్షమించండి. అరే, క్షమాపణలెందుకు బాబు? మీరు సంతోషంగా ఉండాలనే మా తాపత్రయం. అమ్మ కావేరి, జాగ్రత్తగా ఉండమ్మా. బాబాయ్ గారు, మీరింకా నిశ్చింతగా ఉండండి. అలాగేనమ్మా. ఒక మంచి జరిగిందని సంతోషించేలోపు ఇంకొక ఆపదొచ్చి పడుతోంది బాబాయ్ గారు. ఏమీ అర్థం కావడం లేదు. అందరూ కలిసి
అమ్మవారికి అర్చన చేయించండమ్మా, అంతా మంచే జరుగుతుంది. నిఖిల్, ఏంటంత సీరియస్గా ఉన్నావు? ఏమైంది? ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యో, లేవండి. పర్లేదులేండి, ఇలాగే బాగుంది. సరే, మీ హ్యాపీనెస్ ఏంటో? ఏంటిదంతో? చాలా రోజుల తర్వాత మేమంతా సంతోషంగా ఉన్నాం. ఓ, గాడ్ ఈస్ గ్రేట్. ఎస్, గాడ్ ఈస్ గ్రేట్. డాడీ పూర్తిగా కోలుకున్నారు. అవునా? గుడ్ న్యూస్. ఉలుకు పలుకు లేకుండా కోమాలో ఉన్న డాడీ ఈరోజు మామూలు మనిషి అయ్యారు. అందుకే ఇంత ఆనందం. అయితే రేపు మనం గుడికి వెళ్దాం. ఏంటి, మొక్కుకున్నావా? అవును, మీ ఇంట్లో సమస్యలన్నీ సాల్వ్ చేయమని దేవుణ్ణి కోరుకునేదాన్ని. సో రేపు ఖచ్చితంగా గుడికి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. సరే, తప్పకుండా వెళ్దాం. అవును, మరి మన విషయం ఎప్పుడు చెప్తారు స్వామి? చూసారా, మన విషయం అనగానే మీరు అదోలా భయపడుతున్నారు. నీకెప్పుడు అన్యాయం చేయను కార్తిక, బిలీవ్ మీ. అటు సత్య ప్రెగ్నెంట్ అయింది, ఇటు కార్తికతో లైఫ్ షేర్ చేస్తున్నాను. నాకు తెలుస్తూనే ఉంది, కానీ స్వామి, స్వీట్స్ తీసుకోండి. ఏంటి స్వామి అలా చూస్తున్నారు? నీకు కోపం వచ్చింది కదా, అంతలోనే పోయిందా? నా కోపం ఎంతసేపు? నీటి బుడగంతసేపు అంతే. అయినా నేను మీ మీద కోప్పడ్డం తప్పు. మీరేం చేశారని? మీ మీద కోప్పడితే నా ప్రేమ మీద నేను కోప్పడినట్టు కదా స్వామి. తినండి స్వామి. కార్తిక, ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను క్షమిస్తావా? మీరు తప్పు చేయరు కదా. నేను తప్పు చేయనని నీకు తెలుసు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నా టైం బాగోలేకో తప్పు జరిగితే అప్పుడది మీ తప్పెలా అవుతుంది? ఈ పెదాలపై చిరునవ్వుకి కారణం మీరు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నన్ను బతికించి జీవితాన్నిచ్చారు. ఈ జీవితం మీది. నేనంటూ ఏమీ లేను, నాదంటూ ఏదీ లేదు. ఈ కార్తీక మీది.
మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారా చెప్పండి? భగవంతుడా, ఈ 2 ఏళ్ల పూజారిలాగా ఇంకా ఎన్ని రోజులు ఎగ్జిస్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఏంటయ్యా, పాలు తీసుకురావాలా? అక్కర్లేదు. నేను బయట పడుకుంటానయ్యా. అక్కర్లేదు. మందు తీసుకొస్తానయ్యా. అక్కర్లేదు. మీ అమ్మగారి మాట కోసం నేనంటే ఇష్టం అన్నారు కదా. నా కళ్ళల్లోకి సూటిగా చూసి ఆ ప్రశ్న అడుగు కావేరి. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నానయ్యా. నీ ప్లేస్లో ఎవరున్నా అదే మాట అంటారు. మరి మీరెందుకు తాగుతున్నారు? ఇప్పుడు నేనేమీ చెప్పలేను. అంటే మళ్ళీ తాగుతారా? ప్రామిస్, ఇంకెప్పుడు తాగను. మీరు బాగా చదువుకున్న వాళ్ళు, బయట ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, భార్యతో ఒకలాగా ఉంటారా? ఈ క్షణం నుంచి ఇంటా బయట ఎక్కడైనా సరే కావేరి భర్తగానే ఉంటాను. మీ మాటలు వింటుంటే ఏదోలాగా ఉంది, కానీ భయంగానూ ఉంది. కావేరి, నన్ను క్షమించు కావేరి, క్షమించు. నేనెందుకు ఇలా ప్రవర్తించాను? దానికి కారణం ఉంది. బట్ నీ మీద ప్రేమ లేక మాత్రం కాదు. నా ప్రవర్తనకు కారణమేంటో సడన్ గా నేను ఎందుకు ఇలా అయ్యానో తప్పకుండా నీకొక రోజు చెప్తాను. నన్ను నమ్ము కావేరి, నమ్ము.
కొంపదీసి మీ ఆయన మా ఆయన ఫ్రెండ్స్ కాదు కదా? కమ్, మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాదండి.